తెలుగు ఫ్లేమ్ క్షణ ఆనంద వీక్షణ. తెలుగు ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకున్న కార్తీక దీపం రెండవ సీజన్ మొత్తానికి మొదలైంది. మొదటి ఎపిసోడ్ లోనే చాలా క్యారెక్టర్స్ ని ఒకేసారి పరిచయం చేసేసరికి అందరికీ కొద్దిగా కన్ఫ్యూజన్ జరిగింది. ఎవరికి ఎవరు ఏమవుతారు అన్నది జనాలను అయోమయంలో పడేసింది. అయితే ఈ వీడియోలో కార్తీక దీపం సీరియల్ ఇది నవ వసంతంలో ఏ పాత్రకి ఎవరు ఏమవుతారు అన్నది క్లారిటీగా చూద్దాం. ముందుగా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. కార్తీక దీపం ఇది నవ వసంతంలో ఇంటి పెద్ద శివన్నారాయణ, ఆయన మొదటి భార్య జ్యోత్స్నాదేవి. వీళ్ళకి దశరథ రామయ్య, కాంచన అనే ఇద్దరు పిల్లలుంటారు. దశరథ్ భార్య సుమిత్ర, దశరథ్ సుమిత్రల సొంత కూతురు దీప మన కథలో కథానాయిక. ఇక శివన్నారాయణ కూతురు కాంచన, ఆమె భర్త శ్రీధర్. కాంచన శ్రీధర్ల కొడుకే కార్తీక్ మన కథలోని కథానాయకుడు. కట్ చేస్తే శివన్నారాయణ మొదటి భార్య జ్యోత్స్నాదేవి చనిపోయాక ఇదివరకే ఒక కొడుకున్న పారిజాతంని రెండో పెళ్లి చేసుకుంటాడు. దశరథ కాంచనలకు ఈమె సవతి తల్లి. పారిజాతం సొంత కొడుకు దాసు, దాసు భార్య కళ్యాణి. పనిపిల్లతో సంబంధం పెట్టుకున్నందుకు వాళ్లకు పెళ్లి చేసి ఇంటి నుండి గెంటేసుంటాడు శివన్నారాయణ. దాంతో పారిజాతం భర్త మీద బాగా పగ పెంచుకొని ఉంటుంది. దశరథ సుమిత్రల కూతుర్ని చంపేసి ఆ స్థానంలో దాసు కళ్యాణిల కూతుర్ని ఉంచాలని ప్లాన్ చేస్తుంది. అనుకున్నట్లుగానే ఆమె సొంత మనవరాల్ని దీప స్థానంలో ఉంచుతుంది. దీపను చంపేయాలని చూస్తుంది. విధివశాత్తు దీప ప్రాణాలతో బయటపడుతుంది. శ్రీమంతురాలిగా పెరగాల్సిన దీప పారిజాతం వలన వంటలు చేసే కుబేరుడి ఇంట పెంపుడు కూతురుగా మారుతుంది. అలా ఆమె వంటలక్క అవుతుంది. అయితే పారిజాతం చేసిన ఈ పిల్లల మార్పిడి గురించి దాసు చాటుగా గమనించి ఉంటాడు. పారిజాతం సొంత వారసురాలు దీప చనిపోయిందన్న భ్రమలో ఉంటుంది. చివరికి ఆ వారసురాలే ఇంటి పని మనిషిగా వచ్చి తన వాళ్ళకి ఎలా దగ్గరవుతుంది అన్న దాని మీద కార్తీక దీపం ఇది నవ వసంతం సీరియల్ రాబోయే ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. కార్తీక దీపంలోని పాత్రల గురించి మీకున్న కన్ఫ్యూజన్ తీరిపోయిందా? కార్తీక దీపం సీరియల్ ని రాత్రి 8 గంటలకి స్టార్ మాలో మిస్ కాకుండా చూడండి. కుదరని వాళ్ళు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఎప్పటికప్పుడు వీక్షించండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.